అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని అనును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనం పిలిస్తే పలికే దేవుడుగాను సమాధానం అనుగ్రహించే తండ్రిగా ఉంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మనం మొరపెట్టినప్పుడు నేనున్నానని మన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందంటే ఇతరుల విషయంలో మనము బాధించినప్పుడు, నిందించినప్పుడు, వారి విషయంలో తప్పుడుగా మనం మాట్లాడినప్పుడు మాత్రమే దేవుడు మనకు సమీపంగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. మనుషుల విషయంలో మనం తీర్పు తీర్చొద్దు, దేవుడి విషయంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఇటు వాగ్దానము మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రాచనికి వందనాలయ్యా. ఈ దినం మీరు మా కొరికి అనుగ్రహించిన వాగ్దాన వాక్కులకే వందనాలు. అవును ప్రభువా, మేము పిలిస్తే పలికే దేవుడుగా, అయ్యా మేము మొరపెడితే ఆలకించే తండ్రిగా మీరున్న విధానంకే వందనాలు. అవును రాజా, నీకు వందనాలు. ఈ లోక మనుషులు మేము పిలిచినప్పుడు నాయన, మేము మొరపెట్టినప్పుడు వినకపోవచ్చు కన్నాయన, మేము మొరపెట్టినప్పుడు నాయన మాకు సమీపంగా ఉంటున్నాను వాగ్దానం చేసిన మీ వాగ్దాన వాక్కులకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు వాగ్దానం విషయంలో నాయన ఈ దినమంతయు నాయన మీరే మాకు తోడుగుండి నెరవేర్చి గొప్ప కార్యం జరిగించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.